వెల్కమ్ టు బైట్ బడీ. ఈరోజు ఒక డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్‌లో హైపర్ లింక్స్‌ని ఎలా తీసేయాలి అనేది చూద్దాం. అంటే హైపర్ లింక్స్ అనేవి అసలు ఏంటి? అవి ఎలా వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక విషయం గురించి గూగుల్‌లో అయితే సెర్చ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఇలా నేను డాక్యుమెంట్‌లో సెర్చ్ చేసిన తర్వాత మనకి నంబర్ ఆఫ్ లింక్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వికీపీడియా సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఈ వెబ్‌సైట్‌లో గనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా లింక్స్ ఉంటాయి. సో, ఇక్కడ చూడండి కంప్యూటేషనల్ సిస్టమ్స్, సో, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇలా బ్లూ కలర్‌లో ఉన్నయన్నీ హైపర్ లింక్స్ అనమాట. అంటే ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకేంటంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఓపెన్ అవుతదనమాట. సో, అలాంటివన్నిటిని హైపర్ లింక్స్ అని అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ టెక్స్ట్ అనేది కావాలి. నేను కాపీ చేసుకుంటాను. సో, కాపీ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం ఒక డాక్యుమెంట్‌లో ఓపెన్ చేసి ఒక డాక్యుమెంట్‌లో డైరెక్ట్‌గా పేస్ట్ చేశామనుకోండి. సో, డైరెక్ట్‌గా నేను పేస్ట్ చేసేసాను. సో, ఇలా పేస్ట్ చేసినప్పుడు ఆ హైపర్ లింక్స్ అన్నీ వచ్చేస్తాయి. మరి ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఆ హైపర్ లింక్స్ అన్ని రిమూవ్ చేయాలి అంటే ఏమైనా షార్ట్‌కట్ ఉందా? సో, షార్ట్‌కట్ అయితే ఉంది. మనకేంటి అంటే ఫస్ట్ మనం ఆ టెక్స్ట్‌ని మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కీబోర్డ్‌లో ప్రెస్ చేయాల్సిన కీ ఏంటి అంటే కంట్రోల్, షిఫ్ట్, F9. సో, ఈ 3 కీస్ మనం ప్రెస్ చేయాల్సుంటది. సో, కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకోండి. షిఫ్ట్ అట్లాగే ప్రెస్ చేసి పట్టుకోండి. దెన్ F9 ప్రెస్ చేసి వదిలేయండి. సో, ఇలా మనకి లింక్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో, మనం ఒక డాక్యుమెంట్‌లో ఉన్న లింక్స్ అన్నీ అన్‌లింక్ చేయాలి అంటే ఈ షార్ట్‌కట్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇదొక చాలా యూజ్‌ఫుల్ షార్ట్‌కట్ అనమాట. మనం లింక్స్ అనేవి ఒకవేళ ఉన్నప్పుడు మనం ఇలా అయితే రిమూవ్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బైట్ బడీ.